దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తాను నటించబోతున్న చివరి సినిమా జననాయగన్ అని ప్రకటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వెంకట కె నారాయణ దీన్ని నిర్మించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన జననాయగన్ సెన్సార్ ఇక్కట్ల కారణంగా అనుకున్న సమయంలో రిలీజ్ కాలేదు. దాంతో తెర మీద కంటే నిజ జీవితంలోనే ముందుగా జననాయగన్ అనిపించుకున్నారు విజయ్. ఆ రకంగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఈలోగా రివైజింగ్ కమిటీకి వెళ్లిన జననాయగన్ సినిమా ఏ సర్టిఫికేట్ పొంది గురువారం జనం ముందుకు వచ్చింది. తెలుగులోనూ దీన్ని జననాయకుడు పేరుతో డబ్ చేశారు. మరి ఈ జననాయకుడు ప్రేక్షకులను మెప్పించాడో లేదో తెలుసుకుందాం. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం రీమేక్గా జననాయగన్ రూపుదిద్దుకుంటోందనే ప్రచారం మొదట్లో బాగా జరిగింది. ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించిన జననాయగన్కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ వచ్చినప్పుడు అది వాస్తవమేననే విషయం జనాలకు అర్థమైంది. అయితే భగవంత్ కేసరిలోని కోర్ పాయింట్ను తీసుకుని దర్శకుడు హెచ్ వినోద్ దానికి రాజకీయాంశాలను జత చేసి తయారు చేసిన కిచిడి ఈ జననాయగన్. అవినీతి అక్రమాలను చీల్చి చెండాడనే వెట్రికొండన్ గిరిజన గ్రామం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్. అవినీతి అక్రమాలను చీల్చి చెండాడే నిజాయితీపరుడు అతను. అలాంటి పోలీస్ అధికారి కొందరి కుట్ర వల్ల జైలు పాలవుతాడు. జైల్లో ఉండగానే ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడిని అడ్డుకుంటాడు. దాంతో జైలర్కు అతని పట్ల సానుభూతి కలుగుతుంది. తల్లిని చివరి చూపు చూడ్డానికి వెట్రికి అవకాశమిస్తాడు. యాక్సిడెంట్లో చనిపోయే ముందు జైలర్ తన కూతురు విజ్జీని ఆర్మీ ఆఫీసర్ చేయమని వెట్రి చేతిలో పెట్టి కన్నుమూస్తాడు. చిన్నప్పుడే తల్లి మరణంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజ్జీని వెట్రి ఆర్మీ ఆఫీసర్ చేయగలడా? నిజాయితీపరుడైన వెట్రి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అధికారం కోసం అరువులు చాచిన రోజా రంగస్వామి దుర్మార్గుడైన హెమ్లర్తో కలిసి ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? దాన్ని వెట్రి ఎలా ఎదుర్కొన్నాడు? ఆ క్రమంలో అతనికి రిపోర్టర్ కాయల్ ఎలా సాయం చేసింది? చివరకు వీరు రావణ కాష్టంగా మారిన రాష్ట్రంలో ఎలా శాంతిని నెలకొల్పారు అనేది ఈ సినిమా కథ. భగవంత్ కేసరిలోని బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఉమెన్ ఎంపవర్మెంట్ వంటి కీలకాంశాలను తీసుకుని ప్రస్తుతం విజయ్కు ఉన్న ఇమేజ్ను జత చేసి హెచ్ వినోద్ ఓ కొత్త కథను తయారు చేసుకున్నాడు. అందులో భాగంగా దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో విడదీసి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకులకు చురక అంటించే ప్రయత్నం చేశాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేయాలనుకున్నారు కాబట్టి ఆ తరహాలోనే ఉత్తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. కానీ సినిమా విడుదల సమయానికి స్వయంగా చిత్ర కథానాయకుడు విజయ్ తమిళనాడు సీఎం అయిపోయారు. దాంతో ముందు అనుకున్న కొన్ని సన్నివేశాలను తొలగించి మరికొన్ని కొత్తగా జత చేసి చివరి నిమిషంలో అతికించారు. ఆ విషయం తెలిసిపోతోంది. విజయ్ ఎలివేషన్ సీన్స్కు, పొలిటికల్ సెటైర్స్కు ఇందులో కొదవలేదు. అంతేకాదు తమిళనాడులో మూడో పార్టీకి చెందిన ప్రకాష్ రాజ్తో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలే అధికారాన్ని మార్చి పొంది మూడో పార్టీకి ప్రజలను దోచుకునే ఆస్కారమే ఇవ్వడం లేదని చెప్పించారు. అయితే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టే ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన కోరుకున్న మార్పుకు ప్రజలు మద్దతు పలికారు కాబట్టి అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాతో కొంత మేరకు కనెక్ట్ కావచ్చు. కానీ తెలుగువారికి మాత్రం ఈ సినిమా ఎక్కడం కష్టమే. 3 గంటలకు పైగా ఉన్న నిడివి కూడా పెద్ద సమస్యే. క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ అయితే మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇందులో అతిథి పాత్రలో చాలామందే కనిపించారు. సంగీత దర్శకుడు అనిరుద్, శేఖర్ మాస్టర్, నిర్మాత వెంకట నారాయణ ఓ పాటలో మెరవగా సినిమా చివరలో ప్రముఖ దర్శకులు నెల్సన్, అట్లీ, లోకేష్ కనగరాజు కనిపించారు. రోలింగ్ టైటిల్స్ తర్వాత విజయ్ నటించిన గత చిత్రాలు తాలూకు క్లిప్స్ తెరమీద వేయడం అభిమానులను అలరిస్తోంది. ఇదే విజయ్ చివరి సినిమా అనే భావన దీంతో మరింతగా కలిగించింది. అలాగే సినిమా ప్రారంభంలో విజయ్ పేరు పైన తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి అని వేయడం అభిమానులతో విజిల్స్ కొట్టించే అంశమే. నటీనటుల విషయానికొస్తే విజయ్ వెట్రి పాత్రను చాలా సునాయాసంగా చేసేశాడు. పొలిటీషియన్గా ఎంట్రీ ఇచ్చినా అతని నుంచి అభిమానులు కోరుకునే డ్యాన్సులు చేశాడు. అంతేకాదు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో మాసును మెస్మరైజ్ చేసే మాస్ స్టెప్పులు వేశాడు. పూజా హెగ్డే పాత్ర ఇక్కడ కాజల్ చేసిన పాత్రే. అలానే అరకొరగా ఉంది. అలానే శ్రీలీల పాత్రను మమితా బైజు పోషించింది. శ్రీలీల పాత్రకు ఉన్నంత డెప్త్ మమితా బైజు పాత్రలో లేకపోయింది. ఈ అమ్మాయి హీరోయిన్గా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మరో 2 వారాల్లో రాబోతోంది. సో మమితా బైజుకు ఇది బాగా కలిసొచ్చే అంశం. ఇతర ప్రధాన పాత్రలను ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, ప్రియమణి, సునీల్, రేవతి, గౌతమ్ వాసుదేవ మేనన్, నాజర్ తదితరులు పోషించారు.
తెర మీద చాలామంది ప్రముఖులే ఉన్నా వారి పాత్రలను సరైన రీతిలో మలచలేదు. బాబీ డియోల్ది కీలక పాత్రే అయినా దానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అనిరుద్ధ్ సమకూర్చిన ఏ పాట జనాలను ఆకట్టుకునేలా లేదు. నేపథ్య సంగీతము రొటీన్గా ఉంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడి నిడివి తగ్గించాల్సింది. ఖాకీ లాంటి సినిమాను తీసిన వినోదే ఈ సినిమా తీశాడా అనే సందేహం కలుగుతోంది. పైగా విజయ్ చివరి సినిమా అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి? అలాంటివేమీ ఇందులో కనిపించలేదు. థర్డ్ క్లాస్ మాస్ మూవీ తీసినట్టుగా ఉంది. ఏదేమైనా తమిళనాట ఇప్పటికే జననాయకుడు అనిపించుకున్న విజయ్ వెండితెర మీద మాత్రం ఆ పాత్రలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు.